మత్తయి 7:2 ప్రకారం తీర్పు తీర్చే చొప్పున మనకును తీర్పు తీర్చబడుతుంది. అనగా ఈ లోకములో మన తప్పులు లేక మనం చేసే క్రియలు, మన పాపపు ఆలోచనలు మనకు కనిపించవు. కానీ ఇతరులను వేలెత్తి చూపించి, ఇతరుల తప్పులను వేలెత్తి చూపించి ఫలాని వారు చెడ్డవారు, ఇలాంటి వారు అనే ఆ యొక్క ధోరణిలో మనం వెలుచున్నాం. మనుషులమైన మనందరికీ ఆలోచన, మన యొక్క పనిలో మనమే గొప్పవారము, మనమే నీతిమంతులము, న్యాయవంతులమని ఆలోచిస్తాము. కానీ న్యాయవంతుడైన దేవుని గురించి ఆలోచించి దేవుని చిత్తమును నెరవేర్చడంలో మనము అందరము మరి ప్రభువునకు లోబడి జీవించాలనేటువంటి ఆలోచనలో దూరముగా ఉంటున్నాం. ఈ లోకములో జీవించే ప్రతి వారము కూడా మన నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి, మన ఆలోచనలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మన క్రియలను పవిత్రముగా మనము మరి ఉంచుకొని మన దేవుని వద్ద మనము బ్రతకాలి. ఎందుకనగా తన నోటిని కాచుకుని వాడు తనను కాపాడుకును, ఊరు కనుక మాటలాడేవాడు తనకు నాశనము తెచ్చుకున్నని చెడ్డ మాటలని నోట రానియడము కానీ ఇతరుల ఏడల నీవు చేయకూడదు. అలాంటి జీవితము జీవిద్దాం. ఒకరిని వారి తప్పులను, వారి పాపములను ప్రేలెత్తి చూపించి తీర్పులోనికి మనం వచ్చి మన హృదయము మార్చుకునకుండా ఆ ఉగ్రత దినమంద దేవుని ఉగ్రతకు లోను కాకుండా దేవుడు కాపాడుటకు దేవుని చిత్తమును నెరవేర్చడంలో ప్రార్థనలో పట్టుదల కలిగి విడవక దేవుని ప్రార్థన చేసుకుందాము.